ఇండియన్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ దర్శకునిగా ఎలా మారారు అనే కోణంపై ప్రపంచ టాప్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ చేసిన కొత్త ప్రయత్నమే మోడర్న్ మాస్టర్స్. ఎస్ఎస్ రాజమౌళి దీనిపై ప్రేక్షకుల నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది, ఆశ్చర్యపరిచే విషయాలేంటి, నిరుత్సాహాన్ని కలిగించే అంశాలేంటి, అసలు ఈ డాక్యుమెంటరీ ఎలా ఉంది? ఎస్ఎస్ రాజమౌళి ఇది ఓ దర్శకుడి పేరు కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన వెలుగురేఖ. వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తూ అపజయం ఎరగని దర్శకుడిగా బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్. 100 ఏళ్ల భారతీయ సినిమాకి ఆస్కార్ కళని సాకారం చేసి పెట్టిన దర్శక ధీరుడు. అలాంటి లెజెండరీ డైరెక్టర్పై డాక్యుమెంటరీ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేవలం తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరికీ ఇంట్రెస్టే. మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి పేరుతో రూపొందిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో ఏముందంటే, స్మాల్ స్క్రీన్పై ప్రయాణం ప్రారంభించిన రాజమౌళి బిగ్ స్క్రీన్పై అడుగుపెట్టి సక్సెస్ కొట్టడమే కాదు, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ దర్శకునిగా ఎలా మారాడు అన్నది చూపించారు. తనకి తన కుటుంబానికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి ప్రస్తావించారు. తన హీరోస్తో సినిమాలు చేసినప్పుడు వారు పడే బాధలేంటి, అసలు రాజమౌళి ఎప్పుడైనా పాన్ వరల్డ్ దర్శకుడిగా మారుతాను అని అనుకున్నారా? జక్కన్న పని రాక్షసుడు అని ఎందుకంటారు? సినిమాల నుంచి బ్రేక్ టైంలో ఆయన ఏం చేస్తారు? జీవితంలో తను చేసిన త్యాగాలు, ఎదుర్కొన్న కష్టాలు, పొందిన ప్రశంసలు, ఇవన్నీ కలగలిపితేనే ఈ డాక్యుమెంటరీ. రాజమౌళి ఒక దర్శకుడిగా ఎలా ఎవాల్వ్ అయ్యారు అని చూపించిన అంశాలు ఇంప్రెస్ చేస్తాయి. తన చిన్నతనంలోనే తన తండ్రి చేసిన పిల్లన గ్రోవి అనే సినిమా ఆగిపోవటం, అప్పట్లో కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితిని వివరించడం ఎమోషనల్గా సాగుతుంది. శాంతి నివాసం అనే సీరియల్కి దర్శకుడిగా నుంచి RRR వరకు చేసిన ప్రయాణాన్ని మంచి ఎమోషన్తో కలగలిపి ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని రాజమౌళిని ఇందులో చూపించారు. జక్కన్న స్కూల్ డేస్ నుంచే మంచి స్టోరీ టెల్లర్. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన విధానం డాక్యుమెంటరీలో బాగా ప్రజెంట్ చేశారు. రాజమౌళి గురించి తన భార్య రమా రాజమౌళి, సోదరుడు కీరవాణి చెప్పిన విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. సినిమాకి జక్కన్న పడిన కష్టం మనం చూడలేదు, కానీ ఈ డాక్యుమెంటరీ చూస్తే మాత్రం ఓ సినిమా కోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తాడా, అందుకే కదా అపజయం లేని దర్శకుడిగా మారాడు అని మాత్రం అర్థమవుతుంది. రాజమౌళి ది బిగినింగ్ నుంచి రాజమౌళి ది రైజ్ అంటూ చిన్నపాటి సీరియల్ దర్శకుడి నుంచి తన సినిమాకి ఆస్కార్ వరకు ఎలా ఎదిగాడు అనే ప్రయాణం బాగా ప్రజెంట్ చేశారు. సాధారణంగా నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటి వరకు తెలుగులో డబ్బింగ్ అయి చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి, కానీ తెలుగువారి మీద దీన్ని ప్లాన్ చేసినప్పటికీ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి వంటి తెలుగు వాళ్లతోనే తెలుగు వర్షన్కి కూడా డబ్బింగ్ చెప్పించాల్సి ఉంది. కానీ నెట్ఫ్లిక్స్ ఈ స్టెప్ తీసుకోకపోవడంతో తెలుగు ఆడియన్స్కి పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. తెలుగు ఆడియన్స్ చూడాలి అనుకుంటే ఒరిజినల్ ఇంగ్లీష్లోనే సబ్ టైటిల్స్ అయినా పెట్టుకొని చూడడం బెటర్. ఇందులో హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కెమెరన్, ఇంకా జో రత్సో వంటి వారు రాజమౌళి క్యాపబిలిటీ కోసం మాట్లాడడం తెలుగు ఆడియన్స్కి గర్వకారణం అనిపిస్తుంది. It means like, demon of work or whatever. I've seen mics break. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.